హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నేను మీకు మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు కరెంట్లీ ఉండే టెనెంట్స్ అయితే వెకేట్ చేసేసారు. సో ఈరోజు మనం అక్కడికి మూవ్ అవుతున్నాం. ఈరోజు కాదు, వాళ్ళు నిన్ననే వెకేట్ చేశారు. మమ్మీ నిన్న వెళ్ళి అక్కడ రూమ్ అంతా కొంచెం నీట్గా చూసుకోవడం అంతా చేయడం అంతా చేసేసింది. సో ఈరోజు మనమైతే అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం. ఈ వీడియోలో ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్తున్నాం అనే దాని గురించి వీడియోలో చెప్తా. సో ద వెరీ ఫస్ట్ రీజన్ ఏంటంటే, సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ రూమ్, అది మన కిచెన్, దేవుడు గది అది. అండ్ దెన్ ఇక్కడికి వస్తే ఇది మన మెయిన్ రూమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి మీరు దగ్గరకు వచ్చి చూస్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? దుమ్ము, మామూలు దుమ్ము కాదు. ఇక్కడ ఫుల్ దుమ్ము వస్తుంది. మామూలు దుమ్ము అంటే దుమ్ము. ఇక్కడ నేను ఇది క్లీన్ చేసిన 2-3 డేస్కి మళ్ళీ ఇంత దుమ్ము ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒకసారి మీరు చూస్తే మొత్తం 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 మామూలు దుమ్ము కాదు. ఇది ఈ ల్యాప్టాప్ స్క్రీన్ మీద కూడా పొద్దునే తుడిచినా మళ్ళీ ఇంత పడ్డది. సో అది. అండ్ ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఈ మానిటర్ తీసుకుందే మల్టీ టాస్కింగ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం లైక్ మల్టిపుల్ విండోస్ లైక్ ఏమైనా ఓపెన్ చేసి ఈజీగా వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుండే. నేను ఆ కోడింగ్ చేయడానికి, ఇంకా వేరే వేరే స్ట్రీమింగ్ చేసే లైక్ వేరే వెబ్ బ్రౌజింగ్కి, దానికి దీనికి ఇంకా చాలా వాటికి యూజ్ అవుతుందని తీసుకున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాప్టాప్ స్క్రీన్ ఇంకా ఇది ఒకేసారి యూజ్ చేసే అంత స్పేస్ ఇక్కడ లేదు. ఒకవేళ నేను ఈ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి వాడితే ఈ ఏరియా మొత్తం ఇది కవర్ అయిపోతుంది. ఈ మానిటర్ ఇంకా నేను ఈ ఏరియా చూడలేను. అలాంటప్పుడు ఆ మానిటర్ అసలు ఉండి వేస్ట్. సో ఈ ల్యాప్టాప్ మామూలుగా మనం సెటప్స్లో చూస్తే ఏమవుతుందంటే, ల్యాప్టాప్ పక్కన ఉంటుంది, మానిటర్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు కరెంట్లీ ఏమవుతుందంటే, నేను ల్యాప్టాప్ని ఓన్లీ మిర్రరింగ్కి వాడి ఈ కీబోర్డ్ వాడుతున్నా, ల్యాప్టాప్ కీబోర్డ్, అండ్ దెన్ మెయిన్ మానిటర్గా అది వాడుతున్నా. సో అసలు ల్యాప్టాప్ స్క్రీన్ అది యూజ్ కూడా చేయట్లేదు, ఇట్లా అయిపోతుంది. సో దానికోసం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వేరే టేబుల్ కూడా తీసుకోవాలి. అది ఆల్రెడీ ఏది తీసుకోవాలో కూడా డిసైడ్ చేశా. మనం జస్ట్ ఆర్డర్ పెట్టాలి. సో అది. ఇంతకుముందు ఏం ట్రై చేసిన అంటే, ఈ ల్యాప్టాప్ నేను ఈ సందులో పెట్టిన, ఇక్కడ నా ఒక షెల్ఫ్ బట్టలు మొత్తం ఖాళీ చేసేసి ఇక్కడ పెట్టి దీనికి డైరెక్ట్ కనెక్ట్ చేసి అలా వాడుతుండే. బట్ ఆ కీబోర్డ్, డెల్ కీబోర్డ్, అది వైర్ కీబోర్డ్, మళ్ళీ అదంతా ఒక్కోసారి కీస్ ప్రెస్ అవుతుంది, అంత ఇబ్బంది అవుతుంది. దానికి బ్యాక్ లైట్ లేదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, బై ది వే, నేను నైట్ నాకు ఒక్కోసారి లేట్ అవుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళకి, ఇక్కడ పడుకునే వాళ్ళకి, మమ్మీకి, మా అన్నకి కొంచెం ఇబ్బంది అవుతుండే. దానికి ఈ లైట్ వేస్తాం. ఈ లైట్ వేసినా కూడా దీనికి ఇక్కడ పెద్ద హోల్ ఉంటుంది. ఈ లైట్ వేసినప్పుడు ఈ లైట్ రూమ్ మొత్తం ఫిల్ అవుతుంది. లైక్ మీకు చూపిస్తా, ఇదిగో ఇట్లుంటుంది. ఇది రూమ్ మొత్తం ఫిల్ అయిపోయి వాళ్ళకి, పడుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఇదో ఇబ్బంది. మళ్ళీ ఈ అన్నిటికి ఇవన్నీ ఎందుకని చెప్పేసి మనము మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి మూవ్ అవుతున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలంగాణ, అండ్ మనది ఫుల్ మన ఫ్యామిలీస్ ఎట్లుంటే మీకు తెలుసు. ఇంకా మామూలుగా ఏమైనా మాట్లాడినా, ఏమన్నా ఊరికే మాట్లాడినా కూడా సౌండ్, మన ఇంట్లో ఏమన్నా పని చేసేటప్పుడు ఆ సౌండ్, ఈ సౌండ్, అసలు మనకి లైక్ అక్కడ నేను చేయాలనుకునేవి ఏవి కూడా ఈ ఎన్వైరన్మెంట్లో చేయడానికి అసలు కుదరదు, అవ్వదు. ఇక ఇక్కడ నుంచి ముందు కూడా వెళ్ళలేము. లైక్ ఎందుకంటే ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ కాంటెంట్ అట్ ర్యాండమ్ టైం, ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు కాంటెంట్ స్టార్ట్ చేయాలి, రికార్డ్ చేయాలి అనుకుంటే ఎన్విరాన్మెంట్ అప్పటికప్పుడు నాకు అనుకున్నట్టు సెట్ అవ్వదు. అది అంత ఈజీ పని కాదు, అసలు కాదు. ఇంకా అందులోటి మన ఫ్యామిలీస్లో అసలు అది ఇంపాసిబుల్ ఇంకా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. లైక్ నాకు రాత్రి 3కి వీడియో చేయాలి, 3కి ఏదైనా ఐడియా వచ్చింది, దాని మీద వర్క్ చేయాలి, ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నా కూడా ఐ కెన్ వేకప్ అండ్ స్టార్ట్ డూయింగ్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ నాకు కావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ మోస్ట్ థింగ్. అండ్ ఈవెన్ ఆల్సో ఇది కూడా దుమ్ము, నాకు నా థింగ్స్ అన్నీ నాకు నీట్గా లేకపోతే నాకు అసలు నచ్చదు, నాకు ఏం చేయబుద్ధి కూడా కాదు. నేను అందుకే టేబుల్ని కూడా ప్రతిరోజు తుడుస్తూ ఉంటాను. ఇక అది ఎంత తుడిచినా కూడా అది ఇంకా అట్లే ఉంటుందంటే నాకు మామూలు ఫ్రస్ట్రేషన్ వస్తలేదు. అందుకే అది కూడా ఒక రీజన్. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 2 మెయిన్ రీజన్స్ వై ఐఎమ్ మూవింగ్ అవుట్ అండ్ దెన్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్. సో మొత్తానికైతే అది ప్లాన్. అసలు అయితే మొత్తం ఈ షిఫ్టింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వీడియో చేయాలనుకున్నా, కానీ అది ఎటు చేసి మళ్ళీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఈ గ్యాప్లో మళ్ళీ 1 మంత్ అయిపోతుంది, అంతే ఎందుకని చెప్పేసి అప్డేట్ వీడియో పెడుతున్నా. సో ఈరోజు అయితే షిఫ్టింగ్, అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా థింగ్స్ కొనాలి, చిన్నవి స్లోలీ అప్గ్రేడ్ చేయాలి మన సెటప్ అంతా. ఆ తర్వాత ఐ స్టార్ట్ డూయింగ్ ద వీడియోస్. సెటప్ అంతా అప్గ్రేడ్ అయ్యేంత అవసరం ఏం లేదు, బట్ ఇదేంటంటే క్విక్ అప్డేట్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద లాస్ట్ వీడియో. అండ్ అట్లనే మీకు కూడా రూమ్ చూపిస్తా, ఎక్కడుంది ఏంటి, చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది అదంతా కూడా. సో
సో అది ఈ వీడియోలో. ఇంకా ఇక్కడ నుంచి ఏముండదు, జస్ట్ మన షిఫ్టింగ్ టైం ల్యాబ్స్ అంతా వీడియో పెడతా. హలో, పార్ట్ 2 ఆఫ్ షిఫ్టింగ్. సారీ, బేసికలీ నేను షిఫ్టింగ్ వీడియో చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా డిమార్ట్కి వెళ్ళి కొనుక్కొచ్చి అవి చేసి ఇవి చేసి అదంతా సెట్ చేసే వరకు చాలా టైం అయిపోయింది. ఇంకా ఈ 2 డేస్ కూడా వర్క్ ఎక్కువ ఉండి ఇంకా వీడియో చేయడం కుదరలే. సో ఆల్రెడీ నేను షిఫ్ట్ అయిపోయినా, 2 డేస్ ఉన్నా, ఇది 3rd డే. సో అంతా సెట్ అయిపోయింది కదా, ఇంక ఈ రోజు అయినా అట్లీస్ట్ ఒక డే టైంలో మంచి వీడియో తీసి ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో ఇందాక మనం వచ్చినాం కదా, అటు సైడ్ ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, ఇది లిఫ్ట్, అండ్ ఇక్కడ స్టైర్స్, అండ్ ఇది ఖాళీ ఫ్లాట్, ఇది ఎవరు ఉండట్లే, మన చాలా చిన్న ఫ్లాట్. సో మొత్తం బిల్డింగ్ ఇట్లుంటుంది. ఇవి పాత టెనెంట్స్ వాళ్ళ మంచాలు, ఇవి వెళ్ళిపోతాయి. అండ్ దెన్ అంతే, ఆ పైన నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఇటు సైడ్ వ్యూ చూపిస్తా. ఇది వ్యూ బిల్డింగ్ నుంచి చాలా కామ్గా ఉంటుంది, పీస్ఫుల్గా. బై ది వే అది ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్, చాలా పక్కనే ఉంటుంది. అండ్ మొత్తానికి ఇట్లుంటుంది. ఆ తర్వాత అసలైతే పైనకి వెళ్తే పైన నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది మొత్తం. ఇంకా ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మమ్మీ ఇక్కడ చిన్న కొబ్బరికాయ కొట్టేసి అంత మంచి జరగాలి అది ఇది అని ఏదో చిన్న ఇది చేసింది. సో ఫస్ట్ రూమ్ వచ్చి ఇది కిచెన్. మనం ఇది ఏం వాడాం, అసలు ఏం చేయం, అంత ఖాళీగా ఉంటుంది. ఇక్కడ చిన్నగా ఏదో వాషింగ్ ఏరియా లాగా ఉంది అంతే, ఇక్కడ ఇంకేముండదు. అండ్ దెన్ ఇది మన మెయిన్ రూమ్. ఇక్కడ మన వర్క్ సెటప్ ఉంటుంది మొత్తం అంతా. ఇంకా డిమార్ట్కి వెళ్ళి కొనాల్సినవి కొనేసినాం, ఫ్యాన్, బెడ్షీట్, మ్యాట్, చిన్న చిన్నవి అవన్నీ. ఇంకా ఆల్రెడీ కొన్నా, నేను వేరే ఆర్డర్ కూడా పెట్టిన. ఏంటంటే ఈ టేబుల్ అయితే ఆర్డర్ పెట్టినాం, ఈ టేబుల్ అండ్ దెన్ ఇంకా కొన్ని థింగ్స్. సో ఆ టేబుల్ వచ్చిన తర్వాత మెయిన్ టేబుల్ అక్కడికి వెళ్తుంది, ఈ టేబుల్ ఇట్లనే అటు కార్నర్కి వెళ్తుంది, ఆ రౌటర్ దాని మీద పెట్టేస్తాం. అండ్ దెన్ ఆ మెయిన్ టేబుల్ ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసిన టేబుల్ ఏంటంటే అది మాన్యువలీ అడ్జస్టబుల్. అది అడ్జస్ట్ చేసుకుంటే స్టాండింగ్ టేబుల్ అవుతుంది, మళ్ళీ సిట్టింగ్ టేబుల్ కూడా అవుతుంది. మోటరైజ్డ్ ఎలక్ట్రానిక్ మోటార్ టేబుల్ తీసుకుందామంటే వాటిలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మోటార్ పోతే ఇంకా అది పని చేయదు, కరెంట్ పోయినా పని చేయదు. ఇంకా ఎందుకని చెప్పేసి మాన్యువలీ అడ్జస్ట్ చేసేది ఆర్డర్ చేసిన. సో మొత్తానికి అయితే అది అప్డేట్. షిఫ్టింగ్ అయితే అంతా అయిపోయింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది మొత్తం రూమ్ అయితే మన మెయిన్ రూమ్. అండ్ దెన్ అది వాష్రూమ్, అండ్ దెన్ ఇది పక్కన రూమ్. ఇందులో ఏం చేస్తానో నాకైతే ఇందులో ప్రస్తుతానికి అయితే ఏం ఆలోచనలు లేవు. అండ్ దెన్ ఇది బయటకి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు లైక్ నేను ఏ టైం కన్నా కాంటెంట్ చేసుకోవచ్చు. ఏమైనా తప్పు మాట్లాడినా, ఏమైనా తడబడ్డా, ఆక్వర్డ్గా ఫీల్ అవ్వడానికి నాకు ఎవరు ఉండరు. ఏం చేసుకున్నా ఇంకా నాకు నేనే ఉంటా. అండ్ ఈ ఇయర్ నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి. ఏంటంటే తెలుగులో మంచి కాంటెంట్ చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది మన సిఎస్లో కానీ ప్రోగ్రామింగ్, కోడింగ్లో. నాట్ లైక్ ఇట్లా ట్యూటోరియల్స్ వీడియోస్ అవి ఇవి కాదు, చేస్తానేమో, కానీ ఇట్లా గంటల వీడియోలు అట్లా కాదు. వీటికైతే చేయాల్సి వస్తుందో వాటికి చేస్తా. బట్ మెయిన్లీ మన వాళ్ళకి తెలియనిది చాలా జరుగుతుంది బయట. అది ఆ ట్రెండ్ అంతా ఇండియాకి వచ్చి ఇండియాలో మళ్ళీ ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్కి వచ్చేలోపు అంత డెడ్ అయిపోతుంది. ఆ లోపు జాబ్స్ అయిపోతాయి చాలామంది. నేను చేసే పని వల్ల అందరు జాబ్స్ ఉంటాయని నేను చెప్తలే, అట్లీస్ట్ పీపుల్ విల్ బీ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. అందరూ అదే ఎస్క్యూఎల్ దగ్గర, అదే పైథాన్ దగ్గర, అదే C++ దగ్గర అక్కడనే నేర్చుకుంటూ ఆగిపోతున్నారు. స్టూడెంట్స్ అయినా, కాలేజ్లో అయినా, కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోచింగ్ సెంటర్స్లో అయినా చాలా తక్కువ మంది మీనింగ్ఫుల్ కోర్సెస్ చేస్తున్నారు. లైక్ డెవాప్స్, క్లౌడ్, ఇంకా డేటా అనలిటిక్స్ రిలేటెడ్ ఏమైనా, అవి కూడా ఆల్మోస్ట్ డెడ్ అయిపోతున్నాయి. డేటా అనలిటిక్స్, డేటా అనాలిసిస్ ఇవి. సో మెయిన్లీ ఏజెంటిక్ మీద, ఇంకా AI టూల్స్ మీద, వీటి మీద అసలు కాంటెంట్ లేదు తెలుగులో. వాటిని ముందుకు తీసుకొచ్చి పీపుల్కి కొంచెం ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. అది మెయిన్ థింగ్. తెలుగు ఛానల్, ఈ ఛానల్ కాంటెంట్. అండ్ దెన్ ఇంగ్లీష్ ఛానల్లో యుల్ సీ వాట్ ఐమ్ గోనా డూ. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, దానికి కొంచెం టైం పడుతుంది. అండ్ దెన్ ఈ ఇయర్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ వాంట్ స్టార్ట్ జిమ్. నేను జిమ్కి వెళ్ళాలి, నా బాడీ వెయిట్ పెంచాలి, మంచి షేప్లో రావాలి. ఆల్రెడీ నేను ఒక 2 years బ్యాక్ ఇంట్లో ఉన్నప్పుడు ఇనిషియలీ లైక్ జాబ్ జాయిన్ అవ్వక ముందు, కాలేజ్ అయిపోయినాక అప్పుడు చాలా చేసిన. అంటే నేనేం బాడీ వెయిట్ ఎక్కువ గెయిన్ చేయలే, బట్ ప్రాపర్ ఫుడ్ డైట్ అదేం మెయింటైన్ చేయలే. ఇంట్లోనే చేసిన, మంచి ఫిట్గా ఒక మంచి జోన్లో ఉంటుండే. అప్పుడున్న ఫీల్, ఎనర్జీ అదంతా కూడా ఇప్పుడు లేదు. మళ్ళీ ఆ జోన్లోకి వెళ్ళాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో మొత్తానికైతే అది అప్డేట్.
and then see you in the next one. Bye.